హలో! నమస్తే. ఒక చిన్న కొత్త విషయం గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. చరణ్ చంద్రశేఖర్ నేను. అలాగే మన దగ్గర అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఇవాళ బ్యాంక్ అకౌంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బ్యాంక్ అకౌంట్స్‌లోని నేను చాలా వరకు అందరిలో గమనించింది ఏంటంటే, చాలామంది బ్యాంక్ అకౌంట్స్ 2, 3, 4, 5 బ్యాంక్ అకౌంట్స్ ఎప్పుడో ఏదో తెరవడము, లేకపోతే మనకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ వచ్చారో, లేకపోతే తెలిసిన బ్యాంక్ పర్సన్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. లేదు అంటే లేకపోతే శాలరీ అందులోకి వస్తుంది అని చెప్పి కంపెనీస్ మారినప్పుడు కూడా మనం కొత్త బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం. ఓపెన్ చేసి పెట్టుకోగానే అది వాడినంత కాలం వాడతాము. తర్వాత మనం రెగ్యులర్గా ఏ గూగుల్ పేకో ఫోన్పేకి ఉన్న బ్యాంక్ అకౌంట్స్ వాడడం మొదలుపెట్టాక పాత బ్యాంక్ అకౌంట్స్ని చాలామంది మర్చిపోయాం. అంటే 2, 3 ఉండొచ్చు, 4, 5 కూడా ఉన్న పర్సన్స్ చాలామంది ఉన్నారు. మీరు అందులో గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్స్ని ఏదైతే మనం వాడట్లేదో అందులో ఎంత డబ్బు ఉందో కూడా చాలామందికి తెలియదు. అందరం మినిమం బ్యాలెన్స్ అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అందులో పెద్ద ఎత్తున కూడా డబ్బులు అప్పుడు ఆ రోజుల్లోనే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ ఫోన్పేస్ ఇవి రానప్పుడు వేసి వదిలేసి ఉంటాం. దాన్ని మళ్ళీ ఆపరేట్ చేయము, మళ్ళీ వేరే బ్యాంక్ అకౌంట్కి ఓపెన్ చేసి చేసుకుంటాం. అలా జరిగిపోతుంటాయి కదా. ఫస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్స్ మనకి బ్యాంక్లోని ఒక రూల్ ఉంది. ఏంటంటే 2 సంవత్సరాలు కానీ క్రెడిట్ కానీ డెబిట్ కానీ కాలేదనుకోండి, అందులోని అంటే ట్రాన్సాక్షన్స్ 0 of 2 years చూపిస్తే అది ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అయ్యి ఎలా ఉంటుంది అంటే, మీకు అందులో చాలా గమనించాల్సింది ఏంటంటే, ఫ్రీజ్ అయిన అకౌంట్ 10 సంవత్సరాల వరకు బ్రాంచ్లోనే మనం మళ్ళీ ఒకవేళ ఆపరేటివ్ కానీ క్లోజ్ కానీ చేసుకోవచ్చు. అలా 2 years కనుక ఎటువంటి అంటే ట్రాన్సాక్షన్ జరగకపోతే అది ఫ్రీజ్ అయిన అకౌంట్ని మనం బ్యాంక్కి వెళ్ళి మన దగ్గర ఉన్న పాస్బుక్కో లేకపోతే మన దగ్గర ఉన్న చెక్ బుక్స్తోని బ్యాంక్కి తీసుకెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఒక లెటర్ పెట్టి క్లోజ్ చేయడమో, లేకపోతే మళ్ళీ యాక్టివ్ చేయడమో, లేకపోతే దాంట్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకుంటే మనకి ఆ డబ్బులు తీసుకోవడానికి అయిపోతుంది. ఎందుకంటే చాలామంది బ్యాంక్ అకౌంట్స్ని అట్లాగే వదిలేస్తున్నారు. ఇలా ఇంకా ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, పెద్దవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటి సిగ్నేచర్ పెట్టారు, ఎవరి పేరు మీద ఉంది, ఆ సిగ్నేచర్ ఎలా ఉంది అనేది కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ని క్లోజ్ చేసి మనకి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ రన్నింగ్ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ నంబర్స్ ఇస్తే అందులోకి వాళ్ళు క్రెడిట్ చేస్తారు. 10 సంవత్సరాల వరకు ఇది బ్రాంచ్లోనే ఉంటుంది. మనం ఈజీగా వెళ్ళి చేయించుకోవచ్చు. ఇంకా 10 years దాటిపోతే కనుక ఆర్బీఐకే వెళ్ళిపోతుంది అది అకౌంట్. అప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. ఇక్కడైతే బ్రాంచ్కి వెళ్ళి ఖచ్చితంగా మనకి వాడని అకౌంట్స్ ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో దాన్ని ప్లీజ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నా పర్వాలేదు. అది మీరు మీ హక్కు, మీ డబ్బులు కాబట్టి అది రిటర్న్ తీసుకోకండి. అలాగే రిటర్న్ చేసి మనం మర్చిపోతాం. ఇది ఒకవేళ కుదిరితే కనుక ఎవరికన్నా అకౌంట్స్ ఉంటే కనుక 5-6 అకౌంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా క్లోజ్ చేసుకొని మీ డబ్బు మీరు తీసుకోవడం చాలా మంచిది. లేదంటే రాను కాంప్లికేషన్స్ పెరిగి చాలా కష్టమవుతుంది. మనము మర్చిపోతాం. మనం వదిలేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఎవరన్నా పాటించగలిగితే, ఎవరికైనా ఇట్లాంటి ఇబ్బంది ఉంది కనుక ఈ చిన్నటి సలహా పాటిస్తారని ఆశిస్తూ చంద్రశేఖర్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.